పట్నంలో మే 10 తారీఖు సంధి అందాల పోటీలు అదేనులా మిస్ వరల్డ్ పోటీలు అవుతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అగొగ్గ పోటీలు తిరిగి మళ్ళీ చూసేటోరకు చివరి దాకా వచ్చినాయి. ఇప్పటికే తెలంగాణ అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏమేం గొప్పగున్నాయో చూసిన బావలంతా శనివారం పొద్దుక జరిగే ఫైనల్ పోటీలకు తయారైతుర్రు. మరి గా ఫైనల్ పోటీల ముచ్చట్లు ఏంది, గెలిచినోళ్లకు ఏమి ఇస్తారో అరుసుకొనొద్దాం బార్రి. అందాల పోటీలు ఆఖరి దలకు వచ్చినాయి. శనివారం పొద్దుక 6:30కు ఫైనల్ పోటీలు ఉంటాయని చెప్పుకొస్తుర్రు అధికారులు. హైటెక్స్ లో జరిగే ఈ ఫైనల్ పోటీల కోసం బేస్తారం నాడు బామలు దిగిన హోటళ్లలో రిహార్సల్స్ కూడా చేస్తుర్రట. మొత్తం 108 దేశాల ముద్దుగుమ్మలు హాజరైతే అందరినీ ఖండాల వారిగా ర్యాంప్ వాక్ చేపిస్తుర్రు. ఇప్పటికే ఫస్ట్ ట్రాక్ లో సెలెక్ట్ అయిన 16 మంది కాకుండా ఇంకో 24 మందిని న్యాయ నిర్ణేతలు సెలెక్ట్ చేస్తారట. అంటే మొత్తం 40 మంది అన్నట్లు. వీళ్ళ సెలెక్షన్ అంతా అయినాక తతిమోళ్ళంతా అల్లల్ల జాగలకు పోయి కూర్చుంటారు. అప్పుడు చాలైతుంది ఫైనల్ పోటీ. మొత్తం 40 మంది అనుకున్నాం కదా, ఇక రౌండ్లు చాలైపోతున్నా కొద్దీ అది 20 మందికి తగ్గుతుంది. అటెంక ఇంకా రౌండ్లు అవుతున్నా కొద్దీ 8కి వస్తుంది. ఆ 8లా ఒక్కో ఖండం కెంచి 2 బావలు ఉంటారు. వీళ్లను మహిళల సమస్యలు, వాళ్ళ మంచి షెడ్డలు, ఇంకా తతిమ ముచ్చట్ల మీద ప్రశ్నలు అడుగుతారట. అందరినీ తీరు ప్రశ్నలు అడిగి వాళ్ళకెంచి మళ్ళా ఒక్కొక్కరినే సెలెక్ట్ చేస్తారట. అంటే మిగిలింది 4 అన్నట్లు. ఆ 4ని నువ్వు ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తావు, సమాజానికి నీతోని ఏం ఫాయిదా అనే ప్రశ్న అడుగుతారట. దానికి ఎవళ్ళైతే మునగాని సమాధానం ఇస్తారో వాళ్ళను మిస్ వరల్డ్ కుర్చీలో కూసబెడతారట. అటెంక పోయినేడు మిస్ వరల్డ్ క్రిస్టినా ఫ్రిగ్జోవా చేతుల మీదంగా కిరీటం తొడుగుతారు. అప్పుడు ఒడిచిపోతుంది ఫైనల్ పోటీ అని అంటుర్రు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలో గెలిచిన ముదుగుమ్మకు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమానం ఇస్తారట. అంతేకాదు శనివారం నాడయ్యే ఫైనల్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకా సర్కార్ తరఫుకెంచి మంత్రులు, ఆఫీసర్లు హాజరుపడతారట. అటు 150 దేశాలలో లైవ్ కార్యం చూపిస్తుర్రని వార్తలు వినబడుతున్నాయి. చూడాలి మరిగా మిస్ వరల్డ్ కిరీటం ఎవరికొస్తుందో.